హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలా సింపుల్ గా మీ మొబైల్ ఫోన్ లోనే మీరు ఈ ఎంఎల్సీ వాటర్ సంబంధించి స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక మన టాపిక్ లోకి అయితే వెళ్దాం. సో జస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసుకుని ఇక్కడ వచ్చేసి ఫారం 18 అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి ఎంటర్ చేసుకుని సెర్చ్ చేస్తేనే మనకు నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది చూపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు మెయిన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను. సో ఇక్కడ మనకు ఈ విధంగా అప్లికేషన్ ఐడి సెలెక్ట్ చేసుకుని వస్తుంది అనమాట. ఇక్కడ ఫారం 18 వచ్చేసి కేటగిరీకి సంబంధించి ఎంఎల్సీ ఓటర్ అనమాట. అలాగే ఫారం 19 వచ్చేసి టీచర్స్ కి సంబంధించి ఎంఎల్సీ ఓటర్ అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఫారం 18 సంబంధించి నేను చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫారం 18 సంబంధించి సో మనం ఈ ఎంఎల్సీ ఓటర్ కు అప్లై చేసుకున్నప్పుడు మనకు ఈ విధంగా F18 అని చెప్పి మనకు ఒక నెంబర్ అయితే వస్తుంది అనమాట. సో ఆ నెంబర్ అయితే మనకు కంపల్సరీగా తెలిసి ఉండాలన్నమాట. సో ప్రతి ఒక్కరు ఎంఎస్సీ ఓటర్ కు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ అప్లై చేసుకున్నట్టు మనకు ఈ రెఫరెన్స్ ఐడి అనేది వస్తుంది అనమాట. సో ఆ ఐడికి మాత్రమే ఇందులో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రెఫరెన్స్ ఐడిని అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. రెఫరెన్స్ ఐడిని ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ చేస్తేనే ఇలా మనకు అప్లికెంట్ సంబంధించి నేమ్ కానీ రిలేషన్ కానీ ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు వ్యూ స్టేటస్ అని ఉంది కదా. సో ఈ వ్యూ స్టేటస్ దగ్గర మనం క్లిక్ చేసుకుంటేనే ఇలా మనకు ఎంఎల్సీ రిజిస్ట్రేషన్ యూజర్ స్టేటస్ అని చెప్పి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మన డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మెయిన్గా వచ్చేసి స్టేటస్ దగ్గర అప్లికేషన్ ఈస్ సెండ్ టు అనేది వస్తుంది అనమాట. సో ఇలా మనం చాలా సింపుల్ గా మన మొబైల్ ఫోన్ లోనే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ తెలియని వారందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి.